ఏపీ అసెంబ్లీలో చర్చలు వాడావేడిగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలను అప్పుల భారంతో నడుం విరిచిందని, ప్రతి వ్యక్తిపై 74,790 నుంచి 1,44,336 రూపాయల అప్పు భారాన్ని మోపిందని విమర్శించారు. వెల్త్ క్రియేట్ చేయకుండా జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడిపి అంటాం, మనం జిఎస్డిపి అంటాం. అది 6,94,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల 76,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది. తెలుగుదేశం పార్టీ హయాంలో 4.5% 5 సంవత్సరాల్లో ఉంటే 19-24లో 6.2% పెరిగింది. అంటే 1.7% హైయర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, ద్రవ్యోల్బణం వచ్చింది, అవస్థపడే పరిస్థితికి వచ్చారు. టాక్సేషన్ విపరీతంగా పెంచారు, కరెంటు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, పెట్రోల్ పెంచారు, శాండ్ పెంచారు, కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. పన్నులు హైయెస్ట్ వేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే, ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను. 9,74,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి. తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం. ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, పర్ క్యాపిటా డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద 74,790 రూపాయల నుంచి 1,44,336 రూపాయలు పెరిగింది. డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబుల్ పైన దగ్గర. ఇంకో పక్కన ఆదాయం 13.2% అంత మునుపుంటే అది 9.5% తగ్గింది. ఆదాయం తగ్గింది, అప్పు పెరిగింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. అంటే డీబీటీ ఏమైంది? ఎక్కడ కొట్టుకోబోయింది? ఎందుకు అప్పు చేశారు? పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ. 74,000 నుంచి 1,40,000 అప్పు, 13.2% నుంచి 9.5% వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది.